ఏమైంది నీకు? లత, నువ్వెంత ధైర్యంగా ఉంటావు, ఎంత పెద్ద సమస్యనైనా సరే ఎంత ధైర్యంగా ఎదుర్కొంటావు. అలాంటిది ఇలా పిరికిదాల్లా మాట్లాడుతున్నావేంటి అర్థం లేకుండా? నిజమే మేఘనా, కానీ ప్రస్తుతం నా చుట్టూ ఉన్న సమస్యల్ని పరిస్థితుల్ని ఫేస్ చేయడం చాలా కష్టంగా ఉంది. బుద్ధి లేకుండా మాట్లాడకు. ప్రస్తుతం నేను ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాను? 2 పిల్లలతో రోడ్డు మీదకి వచ్చేసాను. నా భర్త మనసులో నా మీద ఉన్న అపార్థాలు ఎప్పటికి తొలగిపోతాయో, మేము తిరిగి ఎప్పుడు కలుస్తామో అర్థం కాని పరిస్థితిలో ఉన్నాను. నేను జీవితంలో ఓడిపోతానేమో, నాకు మా ఆయనకి మధ్య ఏర్పడిన దూరం శాశ్వతంగా ఇలాగే ఉండిపోతుందేమోనని భయపడుతున్న నాకు బోలెడంత ధైర్యాన్ని ఇచ్చావు. ధైర్యంగా ఆరోహి నిజస్వరూపాన్ని బయటపెట్టి దాంతో ఆటోమేటిక్గా నీ కాపురం కుదుట పడుతుందని భుజం తట్టావు. అలాంటి నువ్వు ఇలా భయపడిపోవడం ఏంటి అర్థం లేకుండా? చెప్పినంత తేలిక కాదు సమస్యల్ని ఎదుర్కోవడమని అర్థమైంది మేఘనా. చూడ్లత, ఆ దేవుడు మనకి సమస్యల్ని కష్టాలని ఎందుకిస్తాడో తెలుసా? మనకి ధైర్యంగా నిలబడే శక్తినివ్వడానికి, మనం ఇంకా ఇంకా రాటు తెలియేలా చేయడానికి. ఏ సమస్య అయినా సరే మనం చూసేదాన్ని బట్టి ఉంటుంది. మనం భయపడితే అది ఇంకా మనల్ని భయపెడుతుంది. ఎంతైనా అని అనుకుంటే అది మనకు అసలు సమస్యలాగే కనపడదు. అయినా ఆరోహి దగ్గర నుంచి నీ ఛానల్ నీకు రాబోతుంది. ఇంకా ఫైనాన్షియల్గా నీకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు. నీ సమస్యలకి నీ కళ్ళ ముందే ఇంత సింపుల్గా పరిష్కారాలు కనిపిస్తుంటే ఏదో కొంపలు మునిగిపోయినట్లు అలా భయపడిపోతున్నావేంటి? చూడు లత, అంతా కోల్పోయాం అనుకున్న తర్వాత కూడా ఎంతో కొంత మిగిలి ఉండేదే జీవితం. అక్కడి నుంచి కూడా కొత్త జీవితాన్ని మొదలు పెట్టొచ్చు. జీవితాన్ని మళ్ళీ కొత్తగా నిలబెట్టుకోవచ్చు. అందుకే ఊరికి ఇలా భయపడకుండా ధైర్యంగా నిలబడి సమస్యలను ఎదుర్కొని కొత్త జీవితాన్ని ప్రారంభించు. లత, మనిద్దరికున్న శత్రువు ఒక్కరే. మనకున్న సమస్యలు ఇంచుమించు ఒకేలా ఉన్నాయి. ఇద్దరం ధైర్యంగా ఎదుర్కొందాం. ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఒకరికొకరం అండగా నిలబడదాం. అర్థమైందా? జీవితం మొత్తం శూన్యమైపోయిందనుకుని డిప్రెషన్లోకి వెళ్ళిపోయాను. చావు ఒక్కటే మార్గం అనుకున్నాను, కానీ బ్రతకాలనే కొత్త ఆశలు చిగురించేలా చేశావు. థ్యాంక్ యూ మేఘనా, థ్యాంక్ యూ సో మచ్. నిత్య, 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 గాడ్, షిట్. నెమ్మదిగాలే, లేమ్మా, లే. నిత్య, పద, అక్కడ కూర్చుంది, పద. సమయం పరుగెత్తుకు వచ్చే హృదయం నానా, ఎన్నాళ్ళుగా ఈ పయనం పసిగట్టనలేదే వేగం, ఏ ఊహకి అందని త్యాగం నానా.
కనిపించని దైవానికి నువ్వే నాన్న రూపం, కనిపించే ఏ అమ్మకి నువ్వే కదలోకం. అనుబంధం అనే కోవెలలో నువ్వేగా తొలి దీపం. నాన్న నాన్న మళ్ళీ రావా, మాలో ఏకం కావా. నేను పిలుస్తుంటే నాతో మాట్లాడకుండా వెళ్ళిపోతున్నావేంటి నాన్న? మాలో ఏకం కావా. ఎందుకు నా వెంట పరిగెడుతున్నావు? మరేమో నువ్వు నాతో మాట్లాడట్లేదు కదా, నాకు చాలా ఏడుపు వస్తుంది నాన్న. I miss you, Nana. I miss you. నువ్వు నాకు కావాలి నాన్న, నాతో మాట్లాడు నాన్న, ఎప్పుడు నాతోనే ఉండు నాన్న, ప్లీజ్ నాన్న. ఆదిని వదులుకోవాలని నేనెప్పుడు అనుకోలేదు. మీరంటే నాకు చెప్పలేనంత ప్రేమ. కానీ మీరు మాత్రం మీతో ఎవ్వరూ లేనప్పుడు నేనే ముఖ్యం అన్నట్టుంటారు. మీ తాతయ్య వాళ్ళు రాగానే వెంటనే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతారు. నేననేవాడిని ఒకడున్నానన్న విషయం కూడా మర్చిపోతారు. లేదు నాన్న, నువ్వంటే మాకు చాలా ఇష్టం అనే నేను కూడా ఇంతకుముందు అనుకున్నాను. కానీ నా మీద చూపించిన ప్రేమని మీరందరికీ పంచిచ్చారు. కానీ నేను మాత్రం మీ మీదున్న ప్రేమని ఎప్పటికీ ఎవ్వరితోనూ పంచుకోలేదు, పంచుకోను కూడా. నాన్న, అందరికంటే నువ్వే మాకు ఇంపార్టెంట్. నువ్వు నా స్పైడర్ మ్యాన్వి కదా, నా ఫ్రెండ్వి కదా. నాతో మాట్లాడకుండా ఉండకు నాన్న, నాకు దూరంగా ఉండకు నాన్న, ప్లీజ్.